ఈరోజు కార్యక్రమానికి మీకు స్వాగతం. మనం చికిత్సా క్రమంలో సంపూర్ణ ఆరోగ్య ప్రదాయని, సర్వరోగ నివారణి అయినటువంటి ఎంతో యుక్తి నైపుణ్యంతో చేసేటువంటి ఏ వయసు వాళ్ళైనా, ఏ వ్యాధి అయినా, ఎవరైనా చేయగలిగేటువంటి యోగాని మనం సాధన చేస్తున్నాం. కుర్చీలో కూర్చుని చేసేటువంటి ఆసనాలు, నిల్చొని చేసేటువంటి ఆసనాలు, అలాగే మనం బోర్లా పడుకొని వేసేటువంటి ఆసనాలు, ఎలా కుర్చీని ఉపయోగించి ఉపకరణ సహాయంతో యోగా బై కంపెన్సేషన్, కరెక్షన్ బై కంపెన్సేషన్. కంపెన్సేషన్ అనేది చాలా ముఖ్యం. ఉపకరణము అంటే మనం ఇలా మోకాళ్ళని ఉంచి ముందుకు వంగినప్పుడు ఇలా మోకాళ్ళని ఉంచి ఇలా చేతుల్ని పైకెత్తటాన్ని కంపెన్సేషన్. మోకాళ్ళ మీద భారం పడకుండా ఉండటానికి నడుముని వెనక్కి. కంపెన్సేషన్ ఏది ఆసనాన్ని కంపెన్సేషన్ చేస్తుంది. దేనికి? మోకాళ్ళ మీద భారం పడకుండా. కుర్చీని అలా ఉంచి నేల మీద బోర్లా పడుకొని కేవలం ఒక కుర్చీని ఉపయోగించుకొని చేసేటువంటి ఆసనం ఈరోజు మనం చేద్దాం. సో ఈ కుర్చీని మనం అక్కడ పక్కన పెట్టేద్దాం. అవసరమైతే ఈ కుర్చీని వాడుకుందాం. ఇలా ఉంచి నెమ్మదిగా మనం ఇలా చక్కగా మోకాళ్ళ కింద నుంచి ఇలా నడుముని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా ఎవరికైతే నడుము నొప్పి ఉంటుందో, ఎవరైతే పొట్ట తగ్గాలని అనుకుంటున్నారో, ఎవరైతే వెనుముక సమస్యలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఈ ఆసనం అనేది ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసి నెమ్మదిగా కాళ్ళని కిందకి ఇలా దోపి నెమ్మదిగా ఇలా బోర్లా పడుకొని చక్కగా మకరాసనం అని అంటాం. ఇలా హాయిగా పడుకొని నెమ్మదిగా కాళ్ళని చూసారుగా, నా చీలమండలం, మీ అబ్జర్వేషన్, మీ దర్శనం అంతా నా చీలమండలం ఎక్కడుంది. సో కొంచెం కుర్చీని వెనక్కి నెట్టాలి అని అంటే సో మనం కొంచెం ముందుకు జరగచ్చు. ఇలా నెమ్మదిగా ఇలా ముందుకు జరుపుకొని నెమ్మదిగా కావాలంటే కుర్చీని నెమ్మదిగా ఇలా వెనక్కి కొంచెం ఇలా నెమ్మదిగా వెనక్కి జరుపుకొని కరెక్ట్గా మన పొజిషన్లో అడ్జస్ట్ చేసుకోవాలి. మనం శరీర దారుఢ్యానికి చేసేటువంటివి అంటే మనం ఏ విధంగానైతే నిల్చొని విన్యాసం చేసామో రక్షణాక్రమం, ఎవరైనా తొందరగా ఆక్సిజన్ కన్నా ప్రాణవాయువుని పెంచి సామర్థ్యాన్ని, బలాన్ని పెంచాలి అని అంటే, మెటబాలిజాన్ని పెంచాలి అంటే సో ఈ యొక్క కుర్చీలో చేసేటువంటి ఆసనాలు చాలా అద్భుతంగా ఉంటాయి. చేయగలిగితే, ఫిట్నెస్ గురించి మీరు నిజంగా చేయగలిగితే ఇది ఛాలెంజ్. ఇది కుర్చీని ఉపయోగించి కనుక మీరు చాలన చతురంగాసనం చేయగలిగితే, రివర్స్ పుష్ అని అంటాం, చతురంగ దండాసనం అని అంటాం, అది చేయగలిగితే ఎంతో ఫిట్నెస్ వస్తుంది. ఎలా చేస్తాం? ఇందులో 2 రకాలుగా చేస్తాం. మొదలు చేసేటువంటి తేలిగ్గా చేసేటువంటి విధానం ఎలా ఉంటుంది చూడండి. ఏకం శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా, ద్వేనం, త్రేనం, చతురా, పంచమ, షఢమ, సప్తమ. మీ చేతుల్లో ఉండేటువంటి, భుజాల్లో ఉండేటువంటి కండరాలు, ఛాతీలో ఉండేటువంటి కండరాలు ఎంతో ఓపెన్ అవుతాయి. పెక్టరాలిస్ అనేది ఓపెన్ అవుతుంది, ఛాతీ అనేది ఓపెన్ అవుతుంది. ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఇలా చేతుల్ని ముందుకు ఉంచడం వల్ల ట్రైసెప్, మీ భుజం వెనక ఉండేటువంటి కండరం ఏదైతే ఉంటుందో ట్రైసెప్ మజిల్ మీద, బైసెప్ మజిల్ మీద పనిచేయాలి అని అంటే దీన్ని బైసెప్ అంటాం, దీన్ని ట్రైసెప్ అంటాం. ఈ బైసెప్ మజిల్ మీద పనిచేయాలి అని అంటే చేతుల్ని ఇలా ఉంచాలి, ఇలా ఉంచాలి, పక్కకు ఉంచాలి. ఇలా ఉంచి ఏకం, ద్వేన, త్రేనం, చతురా,
పంచమా షఢమా. దీన్ని వెనక నుండి చూడాలి అని అంటే మనం ఇలా కూడా చూడొచ్చు. ఇలా కుర్చీని ఉంచుకొని నెమ్మదిగా ఇలా పడుకొని, చక్కగా ఇలా పడుకొని, పాదాలని ఇలా ఆనించి, చక్కగా ఇలా ఆనించి, నెమ్మదిగా నడుముని ఫ్రీ చేసుకొని, బైసెప్ పుషప్స్ అని అంటాం, చాణ కపోతాసనం అని అంటాం, భుజంగాసనం అని అంటాం. దేనికి? మీ యొక్క భుజంలో ఉండేటువంటి కండరాల్ని, ఊర్ధ్వ బాహువులో ఉండేటువంటి కండరాల్ని, ఛాతీలో ఉండే కండరాల్ని బలంగా వేయడానికి ఇంతకు మించినటువంటిది లేదు బైసెప్ కండరాలకి. ఏకం ద్వేనం త్రీనం చతురం పంచమ. శ్వాసను పీల్చుకుంటూ వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ షఢమా, శ్వాసను వదిలేస్తూ మళ్ళీ శ్వాసను పీల్చుకుంటూ సప్తమా. ఇలా చేస్తూ నెమ్మదిగా పాదాలని ఇలా ఫ్రీ చేస్తూ, భుజాలని పైకి కిందికి చక్కగా పైకి కిందికి అంటూ ఇలా నెమ్మదిగా మకరాసనంలో ఎడమ వైపుకి కుడి వైపుకి ఇలా ఫ్రీ చేస్తూ నెమ్మదిగాను. ఇది ఏ విధంగా చూశారు కదా, బైసెప్ కండరం మీద పని చేయాలంటే ఇలా చేయాలి, ట్రైసెప్ మీద చేయాలంటే చేతులను ఇలా ఉంచాలి, బైసెప్ మీద చేయాలంటే ఇలా చేయాలి. మీ యొక్క ముంజేతులు బలంగా కావాలి, ఈ యొక్క ముందు భాగం బలంగా ఉండాలి, అడక్టార్ మజిల్స్ స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే చేతుల్ని ఇలా పెట్టి చేయాలి. వెనక డెల్టాయిడ్, యాంటీరియర్, పోస్టీరియర్, ట్రైసెప్ మజిల్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే మనం ఇలా పెట్టాలి. ఏకం ద్వేనం త్రీణం, శ్వాసను పీల్చుకుంటూ చతురం పంచమ షఢమ సప్తమ. ఇది మొదలు. ఏది? మోకాళ్ళని కింద ఉంచి చేసేచ్చు. తెలుస్తుంది కదా చేతులు ఎంత బలంగా అవుతున్నాయో. కాన్సెంట్రిక్, ఈసెంట్రిక్, ఐసోమెట్రిక్ అంటాం. ఇందులో చక్కగా అన్నీ కూడా అవుతాయి. దీన్ని ఏమంటాం? ఈసెంట్రిక్ అని అంటాం. అద్భుతంగా ఉంటుంది, అంటే మైటోకాండ్రియాని అద్భుతంగా పనిచేయటం. అందుకే రివర్స్ పుష్ అని అంటాం. అందుకే ఇది చాలా భిన్నంగా ఉంటుంది. అందుకే ఇది ఎంతో బెనిఫిట్ ఇచ్చేది, అమోఘమైనటువంటి విద్య. రివర్స్ పుష్ అనేది మామూలు పుష్ కంటే, పైనుంచి కిందికి వెళ్ళడం కంటే కింద నుంచి పైకి వెళ్ళడం అనేది దాన్ని ఈసెంట్రిక్ స్ట్రెచ్ అని అంటాం. దాంట్లోనే కండరాలన్నీ వృద్ధి చెందుతాయి, రక్త ప్రసరణ పెరుగుతుంది, మైటోకాండ్రియా అనేది పెరుగుతుంది, ప్రాణవాయువు పెరుగుతుంది, సూక్ష్మ శరీరంలో ప్రాణవాయువు పెరుగుతుంది. తద్వారా మనం ఎంతో ఆరోగ్యంగా ఉంటాం. అందుకే మనం అలా చేస్తున్నాం. మళ్ళీ భుజాలని ఇలా ఫ్రీ చేసి, ఇందులో రెండో దశలో మీరు చక్కగా ఇలా కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు? ఇప్పుడు మోకాళ్ళని కింద ఆనించి చేశాను. ఇప్పుడు బైసెప్ మజిల్ మీద మోకాళ్ళని పైకెత్తుతూ చేసేది చూడండి. ఏకం ద్వేనం. ఇలా కిందికి వెళ్ళినప్పుడు ఇక్కడ చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. మోకాలని వెనక్కి తీసుకోవాలి, కొంచెం మోకాలని వెనక్కి తీసుకోవాలి. నెమ్మదిగా మళ్ళీ చూడండి. త్రీణా చతురా పంచమా షఢమా సప్తమా. ఆ విధంగా చేసి ఇలా పైకి వచ్చినప్పుడు మోకాళ్ళని ఇలా ముందుకు జాగుతాం. వెనక్కి వెళ్ళినప్పుడు మోకాళ్ళని కొంచెం వెనక్కి నెడుతూ కిందికి వెళ్తే మంచిది. చూసారా మీ చేతులు ఎంత బలంగా తయారవుతున్నాయో చూసారా? చూడటానికి తేలిగ్గా ఉంటుంది కానీ అద్భుతంగా పనిచేసేటువంటిది. అలాగే
బైసెప్ కండరం మీద కూడా మోకాడిని పైకి లేపుతూ చేయాల్సినటువంటి ఆసనాలు. ఇవన్నీ కూడా కుర్చీని ఉపయోగించుకొని శరీర దారుఢ్యాన్ని పొందేటువంటి రక్షణాక్రమం, అద్భుతమైనటువంటి రక్షణాక్రమం. నెమ్మదిగా ఇలా చేతుల్ని ఉంచి ఏకం ద్వేన నెమ్మదిగా త్రీనా నెమ్మదిగా పాదాలను ఇలా ఫ్రీ చేస్తూ నడుము ఇలా ఫ్రీ చేస్తూ తొందర ఎక్కడా పనికిరాదు. చతురా పంచమ శ్వాసను వదిలేస్తూ మళ్ళీ శ్వాసను పీల్చుకుంటూ షడమా నెమ్మదిగా సప్తమా శ్వాసను వదిలేస్తూ అలా చక్కగా ప్రిపేర్ చేస్తూ చారణ భుజంగాసనం కపోతాసనాన్ని చేస్తూ నెమ్మదిగా పాదాలని ఇలా ఫ్రీ చేసుకుని నడుముని రోల్ చేస్తూ ఫ్రీ చేసుకొని ఇంకా నెక్స్ట్ లెవెల్ చేయాలి అని అంటే, అవునా, ఎవరైతే జిమ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైతే అంటారో ఇంకా వాళ్ళు సాటిస్ఫై కాకపోతే ఇదే సరిపోతుంది, ఇది చేస్తే తెలిసిపోతుంది, అబ్బో ఇంత కష్టమా, కుర్చీని ఉపయోగించి కూడా ఇలా చేయొచ్చా, ఇంత ప్రభావవంతంగా ఉంటుందా, కోర్ మజిల్స్ సిక్స్ ప్యాక్ రావాలంటే, అవునా, సో ఈ కండరాలు బలంగా చెందాలంటే ఈ కండరాలే కాదు ముంజేతుల్లో ఉండే కండరాలు, అన్ని కండరాలు కూడా బలంగా అయ్యేటువంటి, ఛాతీలో ఉండే కండరాలు, వీపు పై భాగంలో ఉండే కండరాలు, కింద ఉండే కండరాలు, ఎరెక్టార్ స్పైనే ఈ కండరాలు అన్నీ కూడా స్ట్రాంగ్గా చేసేటువంటి ఆసనాలు. ఇలా బోర్లా పడుకున్నాను కదా, ఆటోమేటిక్గా పొట్టలో ఉండే వాయువులు బయటికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇంకా ఛాలెంజింగ్ ఎవరైనా చేయాలి అని అంటే కుర్చీని ఉపయోగించి ఎలా చేయాలి. ఇది కేవలం ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తారో 1 నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు పోషక పదార్థాలని తీసుకుంటూ, చెప్పాను కదా, మీ బలం కావాలి అంటే కణజాలం లోపల క్రియాటిన్ ఫాస్ఫేట్ ఉండాలి, ఎనఫ్ గ్లైకోజన్ స్టోర్ ఉండాలి మీ కణజాలం లోపల. మీ సైటోప్లాజం ఏదైతే ద్రావణం ఏదైతే ఉంటుందో అదంతా అమైనో యాసిడ్స్ అని అంటాం, అవన్నీ పుష్కలంగా ఉంటే అప్పుడు మీ కణజాలం అనేది, మీ యొక్క కండరం అనేది తొందరగా వృద్ధి చెందుతుంది. అప్పుడు మీరు ఆరోగ్యంగా ఉంటారు. అందుకే కొత్తగా సృష్టించడం అని అంటాం. సో అందుకే ఇవి చేస్తున్నాం. ఇది అద్భుతమైనటువంటి రక్షణాక్రమం మనం చేసేటువంటిది. నెక్స్ట్ చేసేటువంటిది ఇంకా ఛాలెంజింగ్గా ఉంటుంది. ఇక్కడ ఏం చేయాలి అని అంటే, ఇలా చేతుల్ని ఉంచి బైసెప్ మీద పనిచేసేటువంటిది, పాదాలని ఇలా కుర్చీ మీద ఆనించి ఇలా పైకి లేవాలి. చూసారు కదా, ఇలా పైకి లేవాలి, ఇలా ప్యారలల్గా ఉండాలి. చూసారు కదా, కావాలంటే కొంచెం ముందుకి జరగండి, ఇలా చూసుకోండి. ఇలా ఉంటే చాలు, మీకు తెలిసిపోతుంది ఎంత భారం పడుతుందో. కింద చేసినటువంటి చతురంగాసనం వేరు, కుర్చీ పైన చేసే చతురంగాసనం వేరు. ఇది 10 రెట్లు శక్తివంతం, 10 times. జిమ్లో కూడా ఇలాంటి ఎక్సర్సైజ్ లేదు. శ్వాసను పీల్చుకొని నెమ్మదిగా నడుముని ఇలా పైకెత్తితే కొంచెం తగ్గుతుంది. అధోముఖ శ్వానాసనం అని అంటాం. ఇలా చక్కగా వెనక్కి వెళ్ళి నెమ్మదిగా ముందుకు వచ్చి నెమ్మదిగా కిందికి వెళ్ళి ఇలా ఆనించి మళ్ళీ నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ పైకి వెళ్ళి ఇలా ఎత్తి మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వచ్చి ద్వేనం త్రీనం చతురం పంచమ షఢమ షఢమ సప్తమ. శ్వాసను పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ పీల్చుకుంటూ శ్వాసను వదిలేస్తూ ఇలా మీరు ఏదో పార్కులో నేలపైన పాదాలను ఆనించి ఇలా పైకి కిందికి వెళ్ళగానే
అదే గొప్ప విషయం అనుకుంటారు. యోగుల యొక్క వైజ్ఞానికత, విద్వాన్ ప్రాధాయతే యోగినా. ఒక యోగి విద్వాంసుడు. అందుకే ఎంతో సూక్ష్మత్వంలో ఎంతో అద్భుతమైనటువంటి ఫిట్నెస్ని, ఆరోగ్యాన్ని పొందగలిగేటువంటి ఉపాయం ఒక యోగికి మాత్రమే ఉంటుంది. ఒక యోగి యొక్క మేధా సంపన్నత ఎంతో ఎక్కువ. అందుకే యోగిస్ని తక్కువగా ఎప్పుడు అంచనా వేయకూడదు. మీరు ఇవి చేయండి, చేసేవాడికి తెలిసిపోతుంది, ఓహో యోగా ఎంత గొప్పదో కదా అనేటువంటి విషయం. ఈరోజు మీరు ఎన్నో ముఖ్యమైనటువంటివి బోర్లా పడుకొని వేసేటువంటి ఆసనాల్లో మీరు నేర్చుకున్నారు. నడుముని ఫ్రీ చేయడం దగ్గర నుండి, శలభాసనం దగ్గర నుండి, భుజంగాసనం నుండి, ఉత్తిత భుజంగాసనాలు అనేవి, ధనురాసనం అనేది, కపోతాసనం అనేది, ఇవన్నీ కూడా మనం ఈరోజు నేర్చుకున్నాం. దీంట్లో శరీరం పూర్తిగా దారుఢ్యాన్ని పొందడమే కాదు, వెన్నుపూసలన్నీ బలంగా అవుతాయి. వెన్నుపూసలకి సాగే గుణం వస్తుంది. వెన్నుముక అనేది అలైన్మెంట్ అవుతుంది. లోడోసిస్ లాంటివి కానీ, స్కోలియోసిస్ లాంటివి కానీ, ఆ తర్వాత కైఫోసిస్, ముఖ్యంగా అంటే గూని ఎవరికైతే ఉంటుందో ఆ గూని అనేది చేస్తే పటాపంచలు అయిపోతుంది. కైఫోస్టిక్ 7 రకాలైనటువంటి గూని ఉంటుంది. ఆ 7 రకాలైనటువంటి గూని అంటే మీరు ఏదో వెనక నుండి భుజం పెద్దగా కనిపిస్తేనే గూని కాదు నాయన. మెడ ముందుకు వెళ్ళింది అంటే చాలు. కొంచెం చాలామందికి మీరు నిల్చుంటే మీ చెవి మధ్యలో నుండి రేఖ గీస్తే మీ భుజం మధ్య నుండి పాద మధ్యలోకి వెళ్ళిపోవాలి స్ట్రైట్గా. ఎవరికైతే ఆ చెవి ముందుకు ఉంటుందో దానికి కైఫోసిస్ అని అంటాం. సో అలాంటి డిజార్డర్స్కి ఈ యొక్క ఆసనాలు, ఈరోజు చేసినటువంటి ఆసనాలు అనేవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఇది బోర్లా పడుకుని వేసేటువంటి వర్గం. ఇంకా ముందు బోర్లా పడుకుని వేసేటువంటి ఆసనాలు ఇంకా ముందు నేర్చుకుందాం. అప్పటి వరకు మనం మళ్ళీ వేళకిలా పడుకుని వేసేటువంటి ఆసనంలోకి వెళ్దాం. నెమ్మదిగా ఇలా మనం వెళ్ళి నడుముని ఇలా వెనక్కి తీసుకెళ్ళి చక్కగా ఎలా వెనక్కి రావాలి, ఇలా నడుముని ఇలా ఎడం వైపుకి కుడి వైపుకి ఫ్రీ చేస్తూ నెమ్మదిగా ఇలా ఫ్రీ చేస్తూ ఇలా చేయడం వల్ల నడుము ఎంతో ఫ్రీ అవుతుంది. పాదాలని అలా ఉంచి మీ ఆసనాన్ని కుర్చీ వైపుకి నెడుతూ చేస్తే నడుము ఫ్రీ అయిపోతుంది. ఇలా చేస్తూ నెమ్మదిగా నడుముని ఫ్రీ చేసి నెమ్మదిగా అలా ముందుకు వెళ్ళాలి. నెమ్మదిగా మనం ఇలా తిరగాలి. భుజాలని ఇలా పైకి కిందికి అనాలి. నెమ్మదిగా ఇలా భుజాలని ముందుకి వెనక్కి నెమ్మదిగా ఇలా పాదాలని ఇలా ఉంచాలి. నెమ్మదిగా కాళ్ళని ఫ్రీ చేసుకోవాలి. నెమ్మదిగా త్రికోటాసనంలోకి వెళ్ళాలి. వెళ్ళి ఆ కుర్చీని ఇలా పాదాలతో దగ్గరగా జరుపుకోవాలి. నెమ్మదిగా కాళ్ళని ఇలా ఉంచుకోవాలి. చక్కగా నడుముని ఇలా పైకి లేపి నెమ్మదిగా పాదాలని ఇలా ఆనించి నెమ్మదిగా మెడని కింద ఆనించి నడుముని పాదాలని ఇలా దోపి నడుముని పైకెత్తి కిందికి జార విడవాలి. ఇది మొదటి ఆసనం. ఇలా పైకెత్తి కిందికి జార విడవాలి. ఇప్పుడు మెడ కిందకి చేతుల నుంచి ఇలా ఫ్రీ చేస్తూ మీ టేల్ బోన్ అని అంటాం. నడుము కింద ఉండేటువంటి ఎముక ఇప్పుడు గలిలో ఉంది. చాలామందికి టేల్ బోన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే నడుము కింది వెన్నుముకలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలకి ఇది ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. ఎవరైతే టేల్ బోన్ మీద కూర్చోలేరో వాళ్ళు ధనురాసనం, ఆ తదుపరి ఈ విధంగా కుర్చీలో చేసేటువంటి ఆసనాలన్నీ కూడా వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా ఈ ఆసనం ఏదైతే ఉంటుందో ఆ టెయిల్ బోన్ని పూర్తిగా ఫ్రీ చేసేది, ఫల్క్రమ్ని పూర్తిగా ఫ్రీ చేసేది, మీ యొక్క ఈ కటి భాగాన్ని పూర్తిగా ఫ్రీ చేసేటువంటిది ఈ వెల్లకిలా పడుకుని ఇలా హ్యాంగ్ చేస్తూ వేలాడేస్తూ చక్కగా చేయాల్సినటువంటి ఆసనం. చూడండి ఇలా నడుముని ఫ్రీ చేసుకుంటూ
చక్కగా పాదాలని ఇలా ఆనించి భుజాలని ఇలా పైకి కిందకి అంటూ చక్కగా ఫ్రీ చేస్తూ చేయాల్సినటువంటి ఆసనం. ఇది మొదటి ఆసనం. సమత్వం స్థిరం సుఖం సమా స్థిరం సుఖం ఆసనం. చూడండి, నెమ్మదిగా ఇలా పాదాలని ముందుకి, నెమ్మదిగా ఇలా ముందుకు ఉంచి, ఇలా మోకాల్ని ఎడంగా ఉంచి హాయిగా చేతుల్ని ఇలా ఉంచితే ఎంతో హాయిగా ఉంటుంది. సో మీ కాళ్ళని కావాలంటే ఇలా పైకి ఉంచి నెమ్మదిగా ఇలా నెమ్మదిగా చూడండి, ఇలా ఫ్రీ చేస్తే ఎంత హాయిగా ఉంటుంది. ఇలా కిందికో పైకో ఇలా ఉంచి మోకాల్ని ఎడంగా ఉంచితే ఓపెన్ అయిపోతుంది. ఈ ఏరియా అనేది ఫ్రీ అయిపోతుంది, గాలి వెళ్తుంది, వెంటిలేషన్ వెళ్తుంది, ఫ్రీ అయిపోతుంది. మళ్ళీ ఇలా దగ్గరికి, ఇలా పైకి, ఇలా పైకి, మళ్ళీ కిందకి, మళ్ళీ నెమ్మదిగా ఇలా ఫ్రీ చేస్తూ నెమ్మదిగా ఇప్పుడు నడుముకి మనం చేయాల్సినటువంటి ఆసనాల్ని చేయటానికి రెండు కాళ్ళని ఇలా ఉంచి నెమ్మదిగా ఇలా నెమ్మదిగా ఇలా ముందుకు ఉంచి చూసుకోండి. నెమ్మదిగా నడుముని ఫ్రీ చేస్తూ మీ కాలి చీల మండలాన్ని అలా ఆనించి చూసారు కదా, నెమ్మదిగా నడుముని వెనక్కి ఇలా చేస్తూ మీ భుజాలని ఇలా వెనక్కి కిందకి చూడండి, ఎంత హాయిగా ఉంటుందో చూడండి. ఇలా ఆనించి నెమ్మదిగా కిందకి ఇలా వెళ్ళారంటే ఇలా నడుముని పైకి లేపి కిందకి ఆనించండి. ఇది రెండో ఆసనం. ఈ రెండో ఆసనంలో నడుముకి ఎంతో స్వాంతన కలుగుతుంది. ఎవరికైతే నడుము నొప్పి ఉంటుందో ఇలా పడుకున్నారనుకోండి, హాయిగా ఉంటుంది. ఎంతసేపు అయినా కూడాను అలా చక్కగా ఇలా పైకి ఉంచి, ఇంకా కావాలంటే కొంచెం వెనక్కి ఇలా ఆసనాన్ని ఇలా ఎత్తితే ఇంకా హాయిగా ఉంటుంది. ఇలా ఎత్తచ్చు, ఇలా ఆసనాన్ని ఇలా ఎత్తచ్చు. మళ్ళీ ఇలా పాదాలను ఆనించండి. ఎక్కడైతే సుఖంగా ఉంటుందో, శాక్రం ఎక్కడైతే సరిగ్గా ఆనుతుందో నడుము పై భాగం సరిగ్గా నేలపైన ఆనాలి. ఆ విధంగా ఆనేలా చూసుకోండి చక్కగా. ఎక్కడ కూడా మీ చెయ్యి పోదు. ఇలా అంటే చెయ్యి పోదు అంటే నా నడుము అనేది సరిగ్గా ఆనినట్టు లెక్క. అప్పుడు మీకు ఎంతో నడుము హాయిగా ఉంటుంది. అది మీకు తెలిసిపోతుంది. సమత్వం ఉంది, స్థిరత్వం ఉంది, సుఖం ఉంటుంది. అది భుజాన్ని ఇలా పైకి కిందకి ఇలా ఎంతసేపు అయినా ఏకం ద్వేనం త్రేణం చతురం పంచమ షడమా సప్తమా ఏకం ద్వేనం త్రేణం చతురం పంచమ షడమా సప్తమా అష్టమ నవమా దశమా ఏకాదశ ద్వాదశ త్రయోదశాని చతుర్దశాని. ఇలా పాదాలని ఇలా ఫ్రీ చేసుకుంటూ మళ్ళీ అలా ఉంచి చూసారా, ఇది రెండో ఆసనం. ఇక్కడ నుండి మరి నెమ్మదిగా భుజాలని పైకి కిందికి, మళ్ళీ భుజాలని వెనక్కి కిందికి, మెడని కుడి వైపుకి ఎడం వైపుకి మెడని ఫ్రీ చేస్తూ మెడని ఫ్రీ. ఎందుకంటే వెలకి ఇలా పడుకున్నప్పుడు మీకు తెలియకుండానే మెడ లాగబడుతుంది. అందుకే ప్రతిసారి ఏ ఆసనం వేసినా మళ్ళీ త్రికోటాసనం వేయాలి. ఇలా భుజాలని ముందుకే వెనక్కి అనుకోవాలి. ఆ తర్వాత మెడ కింద చేతులను ఉంచాలి. ఇలా ఎడం వైపుకి కుడి వైపుకి ఫ్రీ చేసుకోవాలి. ఇది విధిగా వెళ్ళకిలా పడుకునే ఏ ఆసనం చేసినా మనం చేయాలి. ఇది కంపల్సరీగా చేయాలి. ఇలా చేయటం వల్ల మన మెడ అనేది ఫ్రీ అయిపోతుంది. అప్పుడు మీకు వెళ్ళకిలా పడుకుని వేసే ఆసనాల యొక్క లాభం అనేది వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ అబ్డమినల్స్ అని అంటాం. సో ఇక్కడ మనం ఈ ఆసనం చేసాం. ఇందులో చాలా ఆసనాలు చేయడానికి అవకాశం ఉంటుంది. నావకాసనం అని అంటాం, విచిత్రకరణి అని అంటాం. సో కేవలం మీ యొక్క మెడ కొంచెం లేస్తే చాలు, ఇలా లేస్తే చాలు. దీన్ని ఏమంటాం, నావాసనం అని అంటాం. మొండం కొంచెం లేస్తే చాలు. ఏకం ద్వేనం, పొట్ట వేగంగా కరగాలి అని అంటే అలా కాళ్ళని అలా ఉంచి కేవలం మీ వెన్నెముకని ఒక 5 degrees 5 డిగ్రీల కోణంలో కొంచెం లేపితే చాలు. పొట్టలో తొందరగా కరిగిపోతుంది. ఇలా
చూసారు ఇలా ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షఢమ సప్తమ. మళ్ళీ కిందకి పొట్ట మొత్తం గమనించారా, కండరాలు లాగబడతాయి. మీ నడుము మాత్రమే కింద ఉంటుంది. నడుము పైన ఉండే వెనుముక నుండి మెడ వరకు ఆ వెనుపూస అనేది 5 డిగ్రీల కోణంలో పైకి లేస్తుంది. దాన్ని నావుకాసనం అని అంటాం. కైండ్లీ సర్వేంద్రియాణం నయనం ప్రధానం. among all the sensitive, these eyes are very important. Why they are called nayana? They always to be as if newly produced eyes. Every day they should look fresh. That is a quality you have to take. Where you wear a lens, it should be of a G's quality. Where you wear a frame, it has to be the lightest, like a titanium. I'm telling you. Or a lens cleaning, your G's lens, but the cleaning. So only we have a lens cleaning. Like a G's lens cleaner, it is not natural, but ours it can clean. There is no other lens cleaner. They damage expensive polycarbonate sheet of your lens. You use a cheap, expensive lens, but cheap cleaning solution you use. Our cleaning solution of the optics is the best. Whether your cameras or whether your so phone cameras or for your so for your specs. The most expensive lens you use, glasses you use, this. It is better than this liquid, lens cleansing liquid. Do you know? So, after all my care is this body, so that we can nurture the soul. Every organ important. Understand?